నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. బురద జల్లేద్దాం. వారే కడుక్కుంటారు. లేకపోతే బురదలో కొట్టుకుపోతారు. ఇది కూటమి వైసీపీ పట్ల వ్యవహరించే విధానం, తీరు. 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ గురించి కావచ్చు, జగన్ భూములు లాక్కుంటాడని కావచ్చు, తిరుమల లడ్డూలో పశువుల కొవ్వు కలిసిందని కావచ్చు, 14 లక్షల కోట్లు అప్పు అయిపోయిందనే విషయం కావచ్చు, బురద జల్లడం తమ వంతు, కడుక్కోవడం వైసీపీ వంతు అన్నట్లుగా వైఎస్ జగన్ని ఒంటరిని చేసి బీజేపీతో సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఇబ్బడి ముబ్బడిగా అవాస్తవాలనే వాస్తవాలుగా జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు కూడా. ఎలక్షన్కి ముందు వారు చేసిన విష ప్రచారం ఫలించిందని భావిస్తున్నారో ఏమో. ఎలక్షన్ అయిపోయి అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచాక కూడా ఇంకా విషపు వ్యాఖ్యలు, విష ప్రచారాలని నమ్ముకుంటోంది కూటమి ప్రభుత్వం. గోబెల్స్ ప్రచారం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య, ఉగ్గుపాలతో నేర్చిన విద్య. అలాంటి చంద్రబాబు ఈ మధ్య తన చేతగానితనాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మరోసారి తనకి అలవాటైన ఆ పాత రోత విధానాన్ని మరోసారి అవలంబిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యనే ఒకానొక సభలో గత వైసీపీ చేసిన అప్పులను సరిదిద్దడానికే తన తల ప్రాణం తోకకి వస్తోంది అన్నట్లు మాట్లాడారు. చంద్రబాబు ఇలా మాట్లాడడం కొత్త కాదనుకున్నారో లేక విసిగిపోయి వదిలేశారో కానీ వైసీపీ క్యాడర్ కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంది. దీన్ని అలుసుగా తీసుకున్న మన చిన్నబాబు మాలోకేశం బాబు మరో అడుగు ముందుకేసి ముందు వెనక ఆలోచించకుండా తన వంతు బురద జల్లే ప్రయత్నం చేశారు. బహుశా కుంభమేళాలో స్నానం చేశాక, కుంభమేళాలో మునకతో ఇప్పటి వరకు తాము అంటించుకున్న పాపాలన్నీ తొలగిపోయాయనుకుని మళ్ళీ ఫ్రెష్గా పాపం మూటగట్టుకోవడం ప్రారంభించాడనుకుంటా. ఆర్థిక విధ్వంసం అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసేశాడు. కనీస అవగాహన లేకుండా తానొక బాధ్యత గల మంత్రి అని కూడా మర్చిపోయి ఎవరో అనామకుడు చేసినట్లు ట్వీట్ చేసేశాడు. ఒక ఉదాహరణ చెప్తాను. 1,20,000 రూపాయలు అప్పు చేశామనుకుందాం. 5 ఏళ్ల పాటు మీరు వాయిదాలు చెల్లించాలనుకుంటే మొత్తం 5 ఏళ్లకు గాను 1,80,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది అనుకుందాం. అంటే వడ్డీ 60,000 అయ్యిందని అర్థం. 5 ఏళ్ల పాటు వడ్డీ చెల్లించేవాడు 60,000 వడ్డీ కట్టానంటే అర్థం పర్థం ఉంటుంది. కానీ అప్పు చేసిన 6వ నెలలోనే 60,000 వడ్డీ కట్టేశాను అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? 5 ఏళ్లకు 60,000 అంటే సంవత్సరానికి 12,000 అని అర్థం. 6 నెలలకు 6,000 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇది కనీస జ్ఞానం ఉన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది. కానీ మన మాలోకేశం గారికి మాత్రం ఆ అవగాహన లేదు, ఉండదు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకు వడ్డీ భారం అమాంతం పెరిగిపోయింది అని కథలల్లేసి ట్వీట్ చేసేశాడు. 2014-19 మధ్య చెల్లించాల్సిన వడ్డీలు ఏటా 14,155 కోట్లని, అదే జగన్ దిగిపోయే నాటికి వడ్డీ భారం ఏకంగా 24,994 కోట్లు అని, జగన్ హయాంలో 11,000 కోట్ల రూపాయలు వడ్డీ అధికం అని ట్వీట్ చేసేశాడు. 58 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రులు చేసిన అప్పు కంటే కూడా జగన్ చేసిన అప్పు ఎక్కువ అనేంత మూర్ఖంగా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన, ఎవరు చేసినా అప్పు దీర్ఘకాలిక అప్పులే చేస్తారు. అంటే వెంటనే మొత్తం చెల్లించడం కానీ, వడ్డీ మొత్తం ఒకేసారి చెల్లించడం కానీ జరగదు. 15 ఏళ్లకో 20 ఏళ్లకో తిరిగి చెల్లించే విధంగా ఉంటుంది. మరి లోకేష్కి ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా ఎలా ట్వీట్ చేశాడని ఆలోచిస్తే ఆయన బురద జల్లుడు కార్యక్రమం ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. అసలు వాస్తవాలు నారా లోకేష్ తెలుసుకొని ఒక మంత్రిగా మాట్లాడితే బాగుండేది. చంద్రబాబు అధికారంలోకి రాకముందు 58 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులకు గాను 2013-14లో కట్టిన వడ్డీ ఎంతో తెలుసా? 7,488 కోట్లు. మరి చంద్రబాబు అధికారం వెలగబెట్టాక బాబు దిగిపోయిన 2018-19లో కట్టిన వడ్డీ ఎంతో తెలుసా? 15,342 కోట్లు. అంటే రెట్టింపు కంటే కూడా ఎక్కువైంది. మరి చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన ఎవరైనా పాలించిన 5 ఏళ్ల తర్వాత కనీసంలో కనీసం
చంద్రబాబు లాగానే అప్పులు చేసి చంద్రబాబు లాగానే పరిపాలన చేసినా కూడా ఎంత అప్పులు వడ్డీలు కట్టాల్సి వచ్చేదో తెలుసా? అక్షరాల 30,700 కోట్లకు పైగానే. సాధారణంగా అయితే ఇంతే. అదే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ వంటివి ఉన్నప్పుడు, ఏ సంక్షేమ పథకాలు ఆపకుండా ఇచ్చినప్పుడు, అభివృద్ధి పనులు మరిన్ని చేసినప్పుడు ఇంకెంత పెరగాలి? సుమారు 45,000 కోట్లకు పైగానే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో వరుసగా 2 ఏళ్ళు కరోనా వలన 72,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కూడా జగన్ దిగిపోయిన 2023-24లో కట్టిన వడ్డీ 24,944 కోట్లు. అంటే ముందు చంద్రబాబు లాగానే పరిపాలన చేసినా పెరిగే వడ్డీ కంటే కూడా చాలా చాలా తక్కువ. ఇవన్నీ మాకు అర్థం కావు అనుకుంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే సగటున నెలకు జగన్ చేసిన అప్పు 5,000 కోట్ల రూపాయలైతే ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే నెలకి 16,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు. బాగా గమనించండి, బాగా అర్థం చేసుకోండి. వేల సంఖ్యలో గ్రామ సచివాలయాలు, వేల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాలు, వేల సంఖ్యలోనే విలేజ్ క్లినిక్లు, వేల సంఖ్యలో లైబ్రరీలు, ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్, విజయవాడ రిటైలింగ్ వాలు, ఫ్లైఓవర్లు, రిషికొండ భవనాలు, వివిధ ఆలయాలు, పోర్టులు, వైద్య కళాశాలలు, ప్రాజెక్టులు, ఇంటింటికి గ్రామ గ్రామాన సంక్షేమ పథకాలతో బటన్ నొక్కి ఆర్థికంగా ఆదుకోవడం, ఇన్ని చేసిన జగన్ చేసిన అప్పు నెలకు సుమారు 5,000 కోట్లు. ఇవేవీ చేయకుండా చంద్రబాబు చేస్తున్న అప్పు నెలకి 16,000 కోట్లు. ఎవరిది ఆర్థిక విధ్వంసం? ఎవరిది అరాచక పాలన? ఎవరిది వినాశనం? ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుంది? ఎవరి పాలనలో రాష్ట్రం సింగపూర్ అవుతుంది? మరి ఎవరు చేశారు ఆర్థిక విధ్వంసం? వినే వెంగళప్పలు, తలాడించే గొర్రెలు ఉన్నంతకాలం కూటమి జేబులు నిండుతూనే ఉంటాయి. రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి బలవుతూనే ఉంటుంది. మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక ప్రోత్సహిస్తే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. తెలుసు కదా, నేను మీ నాగేష్ గుంగుల. నమస్తే.